ఒకటి ఉరిమి ఒక పిడుగు వచ్చేసి ఆ ఫ్యాక్టరీ మీద పడితే మొత్తం కాలిపోయిందంట. సార్ అది మత్తు పదార్థం కదా, పేలిపోయిందంట. ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం జరిగిందిరా అంటే, పిడుగు వచ్చి పడిందంటే వెంటనే కేసు పెట్టినాడంట. ఎవరి మీద అంటే చర్చి మీద కేసు పెట్టినాడంట. వాళ్ళు ప్రార్థన చేసినారు, నా ఫ్యాక్టరీ పోయింది. వాళ్ళు ప్రార్థన చేసినారు, పిడుగు వచ్చింది, పడిందండి. ఇక కోర్టులో పిలిచి వాళ్ళని మీరు ప్రార్థన చేసినారంటే ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. మీ ప్రార్థన వల్లనే అది పిడుగు పడింది అని ఆయన అంటున్నాడు, అవునా కాదా? వాళ్ళు ఏమనాలి ఇప్పుడు? వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ప్రార్థన చేసిన మాట వాస్తవమే కానీ మా వల్ల జరిగిందని మేము అనుకోవట్లేదు అంటున్నారంట.